మొత్తం అంతా వ్యవస్థ అంతా నా చేతుల్లో గుప్పట్లో ఉంది, అంటే 80% పంచాయతీలు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు అంతా మన చేతుల్లో ఉంది కదా అని ఒక అహంకార ధోరణి, ఇవన్నీ కలిసి ఎట్టగలకి ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డిని అదాపాతాళానికి దొక్కాయి. సో సేమ్ టైం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్విరామంగా కృషి చేస్తూ అద్భుతంగా ముందుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతుందంటే, అరెస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, అంటే పార్టీ పరిస్థితి వెంటిలేటర్ మీదకి వెళ్ళి పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అనేది సీనియర్లు సమాలోచన చేసుకుంటున్నారు మరొకసారి. సో ఈ టర్మ్లో ఆయనతో ఉండే కన్నా వదిలి వెళ్ళటం ఉత్తమం అనేది ఆలోచన కూడా చేస్తున్నారు. సరే, ఇది వదిలేసి వెళ్ళిపోవటానికి ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికే బొత్స వచ్చిన కొన్ని షాకులు ఇస్తున్నారు.